సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ శాఖ అధికారి అనిల్ కుమార్ పరిశీలించారు. వడ్లు తూకం చేయగా ఒక క్వింటాకి సుమారు 2 కిలోల వడ్లు తక్కువగా వస్తున్నాయని గుర్తించారు. దాంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. తూకంలోని అవకతవకలు పరిశీలించి 2 తూకాలను సీజ్ చేశారు. అనంతరం జిన్నారం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మోసాలపై విషయం తెలుసుకుని డిఆర్డీఓ పీడీ జ్యోతి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. క్వింటాలకు 8 కిలోల ధాన్యం అదనంగా వసూలు చేస్తూ సరైన సమయానికి తూకం పెట్టడం లేదంటూ అధికారుల ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ కేంద్రంలో జరుగుతున్న మోసాలపై ఐకేపీ సిబ్బందిపై షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఆర్డీఓ పీడీ జ్యోతి అన్నారు. మాకేం లేదు మేట్లో ఏమేం చేస్తాం మళ్ళీ రైతుల్ని మాదిరి పంపించి ఇన్ఛార్జ్ ఆమెనే కదా ప్రజలు వచ్చినప్పుడు మీ పేరేం పేరు? జిన్నారం చాలా పెద్ద సెంటరు. ఇప్పటికే అన్ని పేమెంట్ అయిపోయి రెడీగా ఉన్నాయి. లారీలు రావట్లేదని చెప్తున్నారు. దాదాపు వీళ్ళకు 10-12 లారీలు అవసరం అని చెప్తున్నారు. ఇప్పుడు నేను అడిషనల్ కలెక్టర్ మేడం గారితోనూ తర్వాత డిఎం సివిల్ సప్లైస్తో మాట్లాడడం జరిగింది. రైస్ మిల్లర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సన్న బియ్యం తీసుకోవడం లేదు అంటున్నారు. తడిచిపోతే తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి అవి మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి కలెక్టర్ మేడం గారికి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా నేను మేడంకి అప్డేట్ చేస్తాను. తర్వాత వీళ్ళపైన ఏదైతే ఏపీఎం గారు అందుబాటులో లేరు, ఇంత పెద్ద సెంటర్ను వదిలేసి వెళ్ళడం జరిగింది వితౌట్ పర్మిషన్, అది నేను ఇప్పుడు షోకాజ్ ఇష్యూ చేసి అది కూడా కలెక్టర్ మేడం గారికి ఫైల్ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ అమ్మాయి పైన కూడా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ నామ్స్ ఏమున్నాయో ఆ రూల్ ప్రకారం షోకాజెస్ ఇష్యూ చేసి నెక్స్ట్ ఫర్దర్ షోకాజ్ తర్వాత వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో చూసి ఎంక్వైరీ చేసుకుని మళ్ళీ సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. తీసుకుంటున్నారన్న కంప్లైంట్ బేస్ చేసుకుని మున్సిపల్ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ఏంటంటే నేను ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ వాడుతున్నటువంటి 2 ఎలక్ట్రానిక్ వేగింగ్ మిషన్లో 2 కూడా దాన్ని మేము స్టాండర్డ్ 20 kg వెయిట్ పెట్టి టెస్ట్ చేసినప్పుడు ఒక్కో దాంట్లో 750 గ్రాములు, ఒక్కో దాంట్లో 800 గ్రాములు షాక్ రావడం జరిగింది. విచారణలో వెల్లడైంది. మేము ఇమీడియట్గా పంచనామా చేసి ఈ ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ నష్టం జరిగిన రైతులకు న్యాయం జరిగినట్టుగా తప్పకుండా 15 రోజులు అవుతుంది వచ్చి కాటా పెట్టండి అన్నా కానీ ఇక్కడ పిలిచి అక్కడ పోతారు, అక్కడ పిలిచి ఇక్కడ పోతారు. నేను హాస్పిటల్ పోవాలన్నా కానీ పట్టించుకుంటలేరు. అంటే మీ సీరియల్ ఉన్నా కానీ పెట్టలేరు. సీరియల్ వాళ్ళు మేము ఏంటి మాకు బర్రెలు ఉన్నాయి. మా ఆయన నేను హాస్పిటల్ వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. మేము వచ్చేటప్పుడు ఎంతో మంది పెడతాను రేపు అనుకుంటే 5 రోజులు ఆపుతారు. రాత్రి 11 తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను సీరియల్ లేకుండానే వాళ్ళకి కాంట పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు అనుకూలం ఉన్న వడ్లు పచ్చి వడ్లు కూడా కాంట పెట్టేస్తారు. మిగతా రైతులది 9 ఉన్నా 10 ఉన్నా ఒక్కొక్కరు 10, 15 రోజులు, 12 రోజులు, 8 రోజులు ఎండబోసినా కూడా తాటిపత్రుల కిరాయిలో పడుతున్నాయి. కానీ వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు మాత్రమే కాంట పెడతారు. మిగతా ఎంత ఇక్కడ వర్షం పడేందుకు తడిచిపోయిందనుకో ఇది మళ్ళీ ఎండబోయాలి. కనుక సీరియల్ నెంబర్ మెన్షన్ కరెక్ట్ చేయట్లేదు, మ్యాచర్ సిస్టమ్ కరెక్ట్ మెన్షన్ చేయట్లేదు. అదేవిధంగా సంచులు ఇవ్వమంటే సంచులు సరిగ్గా ఇవ్వరు. కాంటాలు కూడా అవకతవకలు ఉన్నాయి. కనీసం కంపల్సరీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి 2 కాంటాలు వెరిఫికేషన్ చేయాలి. ఇప్పుడు జోకిన వడ్లను కంపల్సరీగా 2 సార్లు మళ్ళీ కాంట చేయాలి. ఒక కాంటలో సంచికి ఒక 2 నుంచి 3 కిలోలు ఎక్స్ట్రా ఉన్నది.